సో గవర్నమెంట్ వచ్చేసి అఫీషియల్‌గా ఈ జీఎస్టీ స్లాబ్స్‌ని అయితే తగ్గించిందని చెప్పి మనందరికీ తెలుసు. బట్ ప్రధానంగా అంటే మెయిన్‌గా వచ్చేసి 5% అండ్ 18% ఏదైతే స్లాబ్స్ ఉన్నాయో ఇవి మాత్రమే ఉంచి రిమైనింగ్ అంటే అంతకుముందు 0%, 5, 18, 28 ఇట్లా ఏదైతే ఉన్నాయో ఇవన్నీ రిమూవ్ చేసేసి ఓన్లీ 5, 18 మాత్రమే అయితే ఉంచారు. అండ్ చాలా కేటగిరీస్ మాత్రం 28% ప్లస్ ఉన్న కేటగిరీస్ కూడా ఈ 18%లోకి తేవటం అండ్ 18% ప్లస్ ఉన్న కేటగిరీస్ కూడా ఈ 5%లోకి తేవటం అయితే జరిగింది. ఈ సెప్టెంబర్ 22 నుంచి ఇదైతే అఫీషియల్‌గా అయితే మనకి అమల్లోకి వస్తుంది. సో ఇందులో వచ్చేసి ఏంటంటే మనకి 5% స్లాబ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ ముఖ్యమైనది అని చెప్పి నేను అన్నానంటే, సో ఇక్కడ ఒక లిస్ట్ అయితే ఇస్తాను చూడండి కుదిరితే. సో ఇదొచ్చేసి ఏంటంటే మనకి దీన్నే మెరిట్ రేట్ అని అంటారు. ఎందుకంటే సామాన్యులకి ఉపయోగపడే వస్తువులపై ఇదైతే వర్తిస్తుందనమాట. సో ఈక్వల్‌గా మనకి జనరల్‌గా ఎక్కువ యూజ్‌ఫుల్ వస్తువులు ఏదైతే ఉందో సో ఇదొచ్చేసి దీనికి మెరిట్ రేట్ అయితే ఉంటుందనమాట. అండ్ గతంలో వచ్చేసి మనకి ఇదొచ్చేసి 12% అయితే ఉంది. లేదంటే ఇది 18% ఇట్లా చాలా ఐటెమ్స్ మీద అయితే ఉంది. బట్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇది 5%కి అయితే తగ్గిందనమాట. అండ్ ఎగ్జాంపుల్‌గా వచ్చేసి